అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుత్తని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర మహిమ గురించి చెప్పుకుందాం. కుండ్రు దోరాడల్ అంటే కొండపై ఉన్న కుమారస్వామి క్షేత్రాలు అని అర్థం. అలా కొండపై ఉన్న క్షేత్రాలన్నిటిలోకి తిరుత్తని విశేషమైనదని కందపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే సాక్షాత్తు కుమారస్వామి వల్లీదేవికి ఈ క్షేత్ర మహిమను తెలిపినట్లు కందపురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్ని అరుణగిరినాథస్వామి తన తిరుప్పుగల్లో గానం చేశారు. ఒకసారి అరుణగిరినాథస్వామి భక్తులతో తిరుత్తని క్షేత్రాన్ని దర్శించి తిరిగి వస్తున్న సమయంలో కొందరు దుండగులు తిరుప్పుగల్ను అరుణగిరినాథస్వామిని అవమానించి హేళనగా మాట్లాడారు. అప్పుడు అరుణగిరినాథస్వామి కుమారస్వామిని తలచి తిరుప్పుగల్లోని తొలి 4 పంక్తులను పాడగా ఆ దుండగులకు అంతవరకు లేని అగ్నితాపం మొదలైంది. వారు రక్షించమని అరుణగిరినాథుడిని కాళ్ళపై పడ్డారు. అప్పుడు ఆయన వారిపై దయ తలచి తరువాతి 4 పంక్తులను పాడారు. ఆ దుష్టుల బాధ తగ్గింది. వారు అరుణగిరినాథుడికి భక్తులయ్యారు. శూరపద్ముడు లాంటి రాక్షసులతో యుద్ధం అయిన తరువాత కుమారస్వామి ఇక్కడకు వచ్చి వెలిసినందువల్ల ఈ ప్రదేశానికి సిరుత్తని, సిరు అంటే కోపం, తని అంటే తగ్గింది అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో తిరుత్తనిగా మారిందని చెబుతారు. కుమారస్వామి ఇక్కడ ప్రశాంతమూర్తి అయి వెలసినందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు శాంతి లభిస్తుందని చెబుతారు. స్వామి అనుగ్రహించే పరమశాంతికి సంకేతంగా తిరుత్తనిలో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలలో శూర సంహారాన్ని జరపరు. వల్లీదేవి తండ్రి అయిన నంబిరాజు కుమారస్వామికి పెళ్లి కానుకగా తమ ఆధీనంలో ఉన్న కొండలన్నిటినీ ఇచ్చాడు కనుక అన్ని కొండలు స్వామివే అయినా ఆయనకు తిరుత్తని అంటే విశేషమైన ప్రీతి. వల్లీదేవి వివాహంలో కనిపించిన ఏనుగు వినాయకుడని, ఆయన ఇక్కడ ఆపత్సహాయ వినాయక అనే పేరుతో దర్శనమిస్తాడని స్థల పురాణం తెలుపుతోంది. తిరుత్తని పట్టణం మధ్యలో సుమారు 400 అడుగుల ఎత్తులో తనిగైమల అనే కొండ ఉంది. ఆ కొండ శిఖరాన 4 ప్రాకారాలతో అందమైన కుమారస్వామి ఆలయం ఉంది. ఈ కొండ ఉత్తర భాగం కొంత తెలుపుగా కనిపించినందువల్ల దానిని పచ్చరిసిమలై అని, దక్షిణ భాగం కొంత నలుపుగా ఉన్నందువల్ల దానిని పిన్నాకుమలై అని పిలుస్తారు. కొండ కింద భాగంలో శరవణపొయ్గై అనే సరస్సు ఉంది. ఇక్కడ తీర్థాన్ని కుమారస్వామి శివపూజకై ఈ తీర్థాన్ని సృష్టించాడు కనుక దీనికి కుమార తీర్థం అనే పేరు కూడా ఉంది. కొండనెక్కే మార్గంలో పశ్చిమాన బ్రహ్మతీర్థం, అక్కడే వినాయక స్వామి, బ్రహ్మలింగం మొదలైన వాటిని కలిగిన బ్రహ్మేశ్వరాలయం ఉన్నది. మొదటి నుండి ఈ క్షేత్రంలో ఎటువంటి జాతి భేదం లేకపోవటం చాలా పెద్ద విశేషం. మత సామరస్యానికి సంకేతంగా ఈ క్షేత్రంలో ఇప్పటికీ పూజా సమయాలలో మహమ్మదీయులు వాద్యాలను వాయిస్తారు. ఖాదర్ అనే నవాబు ఈ క్షేత్రాన్ని దర్శించి తన దుఃఖాలను పోగొట్టుకుని వాద్య మండపం అనే మండపాన్ని, ప్రసన్న ఖాదేశ్వర అనే శివాలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో కుమారస్వామి వల్లీదేవికి ఒక ముస్లిం వృద్ధుడి రూపంలో కనిపించాడు అని ఇక్కడ క్షేత్రవాసులు చెబుతారు. ఈ క్షేత్రంలో 4వ ప్రాకారపు పశ్చిమ భాగంలో విష్ణుతీర్థం, నాగతీర్థం కనిపిస్తాయి. మహావిష్ణువు ఈ క్షేత్రంలో కుమారస్వామిని కొలిచి తారకాసురుడిచే అపహరింపబడిన తన చక్రాయుధాన్ని తిరిగి పొందాడని, అక్కడ విష్ణుతీర్థాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ తీర్థంలో ఫాల్గుణ మాస ఉత్తర నక్షత్రయుక్తమైన ఆదివారాలలో స్నానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తారకాసురుడు విష్ణు చక్రాన్ని లాక్కుని దాన్ని కుమారస్వామిపై ప్రయోగించగా స్వామి దాన్ని తన వక్షస్థలంలో పతకంలాగా ధరించాడని చెప్పబడుతుంది. ఆ పతకాన్ని అభిషేక సమయాల్లో భక్తులు దర్శించవచ్చు. నాగతీర్థ సమీపంలో వాసుకి తనకు క్షీరసాగర మథన సమయంలో కలిగిన బాధను పోగొట్టుకొన్నాడని, తిరిగి శక్తిని కూడా సంపాదించాడని, కనుక ఆ తీర్థానికి నాగతీర్థం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి అపకీర్తులు పోయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక గర్భగుడిలో మూల విగ్రహాల ముందు, అలాగే ఉత్సవమూర్తుల ముందు నెమలి వాహనానికి బదులు తూర్పు వైపు తిరిగి నుంచున్న ఐరావతం కనిపిస్తుంది. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణ.
ఈ క్షేత్రంలో ఇంద్రుడు దేవసేనకు పుట్టింటి కానుకగా ఇచ్చిన చందనపు రాయి ఉన్నది. ఈ రాయిపై అనేక శతాబ్దాలుగా గంధం తీస్తున్నా ఇది అరిగిపోకుండా ఉంది. ఇది ఈ క్షేత్ర మహిమ. రుద్రాక్ష విమానంలో విరాజిల్లుతున్న పెద్ద ఉత్సవమూర్తి ఈ క్షేత్రంలో విశేష ఆకర్షణ. గర్భాలయంలో తిరుత్తని కేశవ పెరుమాళ్ అనే నామధేయంతో పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి తన కుడి చేత జ్ఞానశక్తి అయిన శూలాన్ని ధరించి తన ఎడమ చేతిని కటిపై ఉంచుకుని దివ్యమంగళ రూపుడై దర్శనమిస్తున్నాడు. ఈ స్వామి తనిగై పెరుమాళ్ అని, జ్ఞానశక్తిధరర్ అని పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఆడి కృతిక చాలా విశేషం. ఆడి అంటే ఆషాఢమాసం. ఈ ఉత్సవాలలో లక్షలాది మంది పాలకావిళ్ళు, పుష్పకావిళ్ళు ఇలా అనేక కావిడులను మోసుకువచ్చి స్వామివారికి అర్పిస్తారు. ఈ క్షేత్రాన్ని సేవించి బాధలు తీర్చుకున్న వారు కోకొల్లలు. ఈ స్వామి కష్టాలు పోగొట్టడమే కాక కవిత్వాన్ని కూడా అనుగ్రహిస్తారు. వాక్శుద్ధిని, వాక్పటుత్వాన్ని ఇచ్చే స్వామి తిరుత్తని స్వామి. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తనిలో స్వామివారి సన్నిధిలో ధ్యానంలో మైమరచి ఉండగా ఆ స్వామి బాలుని రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షితుల వారి నోటిలో కలకండను వేశాడు. ఆనాటి నుండి ముత్తుస్వామి దీక్షితుల నోటి నుండి కవిత్వ పటిమతో కూడిన అద్భుతమైన సంస్కృత కీర్తనలు ప్రవాహంలా పారాయి. స్వామి అనుగ్రహంతో తనకు కవిత్వ సిద్ధి అయినది కనుక ముత్తుస్వామి దీక్షితుల వారు తమ ప్రతి కీర్తనలోనూ గురుగుహ అనే అంకిత నామం వచ్చేట్టుగా తమ కీర్తనలను రచించారు. తిరుత్తని క్షేత్రంలో జరిగే మహత్తులకు కలిగే అనుభవాలకు లెక్కలేదు. ఈ మధ్యనే అంటే సుమారు 30 సంవత్సరాల క్రితం తిరుత్తనిలో ఒక వింత జరిగింది. అదేమిటంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో కావిడి మోయటం సంప్రదాయమని ఇదివరకే చెప్పుకున్నాం. ఆ కావిడిని మోస్తూ వెట్రివేల్ మురుగునక్కు హరోం హర, దండాయుధపానికి హరోం హర, తిరుత్తని వాసనక్కు హరోం హర ఇలా మంత్రాలు చెబుతూ కావిడి మోయటం ఒక సంప్రదాయం. ఈ హరోంహర మంత్రాలు కుమారస్వామికి చాలా ప్రియమైనవి. ఒకసారి వల్లిమలై స్వామి అనే భక్తుడు కావిడి మోస్తూ ఆకలికి తట్టుకోలేక ఇడ్లీ కాఫీ కుడువనక్కు హరోంహర అన్నాడు తమాషాగా. వెంటనే ఒక ముసలాయన చేతిలో ఇడ్లీ బకెట్టు, సాంబార్, కాఫీ పట్టుకు వచ్చి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచి వల్లిమలై స్వామికి కూడా ఇడ్లీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. తమాషాగా అడిగిన దాన్ని కూడా తీర్చే స్వామి తిరుత్తని స్వామి. 18వ శతాబ్దంలో కశ్యప మునిరుద్రుడు అనేక దివ్య ప్రబంధాలను రచించి కవి చక్రవర్తి అనే బిరుదు పొందాడు. వారు తమ ప్రబంధాలలో తిరుత్తనిలో జన్మించటం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పుకున్నారు. ఒకసారి వారి శిష్యుడైన కందర్ప దేశికర్కు గుల్మ రోగం వచ్చింది. కశ్యప ముని ఆయనకు కుమారస్వామి ధ్యానం చేయమని ఆదేశించాడు. అప్పుడు కందర్ప దేశికర్ తనిగయ్యాట్రు పడై అనే రచనను గానం చేశారు. స్వామి ఆయన రోగాలను పోగొట్టాడు. ఈ క్షేత్రంలో లభించే విభూతిని శ్రీపాద రేణువు అని పిలుస్తారు. ఆ విభూతి అన్ని రోగాలను పోగొడుతుంది. కనుక తిరుత్తని క్షేత్రంలో కుమారస్వామిని భవరోగ వైద్య స్వామి అని పిలుస్తారు. బ్రహ్మ, అగస్త్యుడు, నారదుడు మొదలైన వారు ఈ స్వామిని సేవించి తరించారు. మనం కూడా ఆ స్వామిని సేవిద్దాం, సేవించి తరిద్దాం. వచ్చే వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో ఒకటైన చోళైమలై స్వామి క్షేత్రం గురించి మనం చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.